ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం వారి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత 20 రోజులుగా వరి ధాన్యం కొనుగోలు చేయటం లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రైతు వేదిక ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎండకు ఆరబెడుతున్నామని, గత రాత్రి కురిసిన వర్షం కారణంగా ఈ ధాన్యం పూర్తిగా తడిచిపోతున్నాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేసిన ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి చూసింది లేదంటూ కొర్లగూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఒడ్లు గురించి పొట్టించుకున్న వాళ్ళు ఒక లోడ్ వేసారు, ఒక టాటరే దూరారు, తతిమాయిగా అట్ట వేసి అట్టే ఉన్నాయి. ఒక ట్రిప్ కూడా బయటికి పోవట్లేదు. వర్షం వస్తుంది అనగానే పట్టించుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. 3 వానలకు కూడా ఇక్కడే రేయం బొగులు ఏడే వడ్ల దగ్గరే ఉంటారు, తిండి తిప్పలు లేకుండా కూడా. ఒడ్లు మీరు కోత కోసి ఎన్ని రోజులు? 27వ తారీఖు కోసిన సార్. సుమారు ఎన్ని రోజులు ఇప్పటికే? 25 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి ఎవరు కూడా కాటా ఇటక రాలేదు. శాతం చుట్టకు రాలా. ఐకేపీ వాళ్ళు గొప్ప చెప్పారు. ఐకేపీ వాళ్ళు వస్తున్నారు కానీ మిల్లు వాళ్ళు ఎవరు రావట్లేదు. ఈ మిల్లు ఒకటి అప్పు చెప్పారు అన్నారు, ఆ మిల్లు ఆయన రావట్లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకున్నాం, ప్రభుత్వం ఏమైనా సహకరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 2 సార్లు రాసులు జరగబోసినండి. ఎవరికన్నా నమ్ముకుంటున్నా అంటే అక్కడికి రానేమన్నారు. రానేమని మేము ఏం చేసాము, నిన్న ఈ రాత్రి జరగబోయి నాకు రాత్రి జరగబోతే మళ్ళీ ఇప్పుడు ఆడికి రాండి, ఒక నీళ్ళు నేనేమి కాలువలు వేసిన ఆడికి రాండి, బయటకి వేయొద్దంట. మరి ఈ ఒడ్లు మేము ఏం చేసుకున్నాము? అసలు వచ్చి చూడండి, ఆ కాలువలు ఏంటో, ఆ ఒడ్లు ఏంటో కింద నుంచి నీళ్ళు, ఆ ఒడ్లు ఏం చేసుకున్నాము. మొక్కలు వస్తే పట్ట మీద ఇప్పుడు పట్ట కోసుకోవటానికి వచ్చలేదు. ఆడ నేను ఎటుపోయి బొచ్చలు తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి వచ్చి ఏంటమ్మా మాకు అతను ఏ మిల్లు ఖాళీ లేదు, ఈ మిల్లు ఆ మిల్లు ఆయన రావట్లేదు. నాకు 17-20 లారీలు టాకుండే నేనేం చేశాను అంటాడు, దెప్పట్లేదు అంటాడు ఆయన. మాకు అది ఏంటి ఈ వడ్లు ఏం చేసుకున్నాం? మా కింద నుంచి అది రాజుగా వాళ్ళు అంటున్నారు.